భారత్లో మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసే ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్, వరల్డ్ డిస్నీ సంతకాలు చేశాయి. ఈ భారీ విలీనంతో 70,000 కోట్ల రూపాయల విలువైన అతిపెద్ద మీడియా సంస్థ ఆవిర్భవించనుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ భారత్లోని తమ మీడియా, వినోద వ్యాపారాలను విలీనం చేయాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించిన ఒప్పందంపై రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దీంతో దేశంలో 70,000 కోట్ల రూపాయల విలువైన అతిపెద్ద మీడియా సంస్థ ఆవిర్భవించనుంది. ఈ నిర్ణయం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన మీడియా సంస్థ వయాకామ్ 18 వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియాలో విలీనమవుతుంది. విలీన కంపెనీ ఈక్విటీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని అనుబంధ సంస్థలకు 63.16%, డిస్నీకి 36.84% వాటా ఉంటుంది. పలు భాషల్లో 120 టీవీ ఛానళ్లు, జియో సినిమా, హాట్స్టార్, ఓటీటీ ప్లాట్ఫామ్లు, దేశవ్యాప్తంగా 75 కోట్ల మంది వీక్షకుల సంఖ్యతో భారత్ మీడియా, వినోద రంగంలో అతిపెద్ద సంస్థగా ఇది నిలుస్తుంది. విలీనానంతర సంస్థ విలువ 70,352 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. విలీనం తర్వాత ఏర్పడే కొత్త మీడియా కంపెనీ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రిలయన్స్ సహకరించనుంది. ఇందుకోసం 11,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ విలీన ప్రతిపాదనకు నియంత్రణ సంస్థలు, వాటాదారులతో పాటు ఇతరత్రా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 2024 చివరి త్రైమాసికంలో లేదా 2025 మొదటి త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది. విలీనం తర్వాత రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కొత్త కంపెనీకి చైర్పర్సన్ గా, డిస్నీ మాజీ అధికారి ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్ గా ఉంటారు. సోనీ మధ్య $1,000 కోట్ల విలీన ఒప్పందం బెడిసికొట్టిన నెల రోజులకే రిలయన్స్, వాల్ట్ డిస్నీల మధ్య ఈ విలీన ఒప్పందం కుదరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విలీన కంపెనీ సోనీ, నెట్ఫ్లిక్స్ లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వాల్ట్ డిస్నీ భావిస్తోంది.